హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకర్ మీడియా. ఫ్రెండ్స్, ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మనం ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తామని. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపల్లి మండలం వానపల్లిలో గ్రామ సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో 17,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేస్తామన్నారు. మట్టి అంటకుండా బయటకు వెళ్లేలా చేస్తామన్నారు. 10,000 కిలోమీటర్లు మురికి కాలువలు నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి పనులు గ్రామాల్లో చేపడతామన్నారు. రీసైక్లింగ్ చెత్త ద్వారా సంపద క్రియేట్ చేస్తామన్నారు. ప్రతి కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి, ఇళ్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. గత 5 ఏళ్లుగా రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని మండిపడ్డారు. గత నాయకుడు ఏనాడైనా గ్రామ సభ పెట్టాడా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. జనాల్లోకి రావాలంటే పరదాలు, చెట్లు నరికివేయడం ఇదేమి దారుణమంటూ విమర్శించారు. నరేగాలో ఎంతమందికి పని కావాల్సిన కల్పిస్తామన్నారు. 4,550 కోట్లతో గ్రామీణ అభివృద్ధి పనులు చేపడతామన్నారు. 2019 నుంచి 2024 చీకటి రాజ్యం నడిచిందని, నరేగా నిధులు దొంగ బిల్లులతో దోచుకున్నారని ఆరోపించారు. గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్ అని 97% గెలిపించి బ్రహ్మరథం పట్టారన్నారు. రాష్ట్రంలో 990 కోట్ల పంచాయతీలకు విడుదల చేశామని, మరికొన్ని నిధులు జారీ చేయమన్నారని తెలిపారు. నిర్దిష్టమైన కార్యక్రమాల్లో ముందుకు పెడతామని ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని చెప్పారు. పెన్షన్లు పంపిణీ సాధ్యం కాదన్నారు. కానీ 4,000కి పెంచి అందరికీ అందించామన్నారు. అక్టోబర్ నెలాఖరుకు పూర్తి స్థాయిలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. నైపుణ్యం లేక యువతకు ఉపాధి ఉద్యోగాలు కొరత ఏర్పడిందన్నారు. వ్యవసాయంలో పెట్టుబడి తగ్గించే ఆలోచన చేస్తున్నామన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ ద్వారా ఇంటింటికి పంపిణీ ఏర్పాటు చేస్తామన్నారు. వీలైనంత త్వరలో పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. 1,674 కోట్ల రూపాయల రైతుల ధాన్యం బిల్లులు చెల్లించాలని సీఎం పేర్కొన్నారు. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము చేయాలంటే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.